ఇట్లా జరుగుతూ ఉంటే ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టి ఈ క్రమంలో ఏది సాధ్యాలు ఇది చేయగలం ఇది చేయలేము అనేది కాదు, అన్నీ చేస్తాం. ప్రజల్ని ఇవాళ నిరుద్యోగ యువత మీరంటే ఎట్లాగో బడ్జెట్ మన ఆయన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటే గాలికి వదిలేశారు. దాని గురించి మేము మాట్లాడి ప్రజలందరూ కూడా రుణమాఫీ ఓకే పోయింది, రైతు రుణమాఫీ అయిపోయాయి, అక్క చెల్లెలు డ్వాక్రా రుణమాఫీ చేతులు ఎత్తేసారు, ఇంటికి ఒక ఉద్యోగం అది పోయాయి, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి అది లేదు, 3 సంవత్సరాలు అయింది ఒక్క ఇల్లు అది లేదు. ఇవన్నీ కూడా గాలికి వదిలేశారు. దాని గురించి మాట్లాడట్లా. ఇవన్నీ కూడా తాత్కాలిక సచివాలయాలు పర్మనెంట్ స్ట్రక్చర్ ఎప్పుడు సార్? పర్మనెంట్గా ఎప్పుడు? కేంద్రంతో మీరు పోరాడి ప్యాకేజీ అనవసర ప్యాకేజీలేమో లక్షల కోట్లు ఇస్తారు. అమరావతి 10,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి 10,000 కోట్ల రూపాయలు తీసుకురాలేరు. ప్రధానమంత్రిని తీసుకొస్తారు, ఆయన మట్టి చెంబు ఇచ్చేసి వెళ్ళిపోయారు, మళ్ళా రేపో మాపో వస్తారని అంటున్నారు. మరి ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఇప్పుడు మనం ఇవన్నీ అదేమంటే 2026కేమో దేశంలో నంబర్ 3 పొజిషను, లేకపోతే 2050కే ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్లో అమరావతి అని చెప్తే ఎక్కడికి చేయలేరంటారా? అసలు సాధ్యం అయ్యే కార్యక్రమాలు చేయలేకపోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకున్నంత అకుంఠిత దీక్ష ఎవరికి లేదంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి దీక్షగానే ఉంటే ఈ పాటికి కొంతన్నా కానీ ఈ పాటికి మనం కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధించి దిశగా ముందుకెళ్ళేవాళ్ళం. ప్యాకేజీ అసలు ప్యాకేజీల్లో కొత్తగా ఇచ్చే ప్యాకేజీ ఏంటంటే నాకు అర్థం అవ్వాల. మన రాష్ట్రం విడిపోయేటప్పుడు చెప్పిన దానికన్నా మీరు అదనంగా సాధించేది ఏమన్నా ఉంటే కొత్తగా తీసుకొస్తున్నారు ప్యాకేజీ అనుకోవచ్చు. అందులో ఉన్నదాన్ని తీసుకొచ్చి ప్యాకేజీ ఇచ్చి ప్రజల్ని మాయ చేయటం, మోసపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారండి. ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా సాధన కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా పర్వాలేదు కానీ గణతంత్ర దినోత్సవంగా ఒక పండుగలా జరుపుకునే జనవరి 26 రోజున విశాఖ తగలపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి కొవ్వెత్తుల ర్యాలీ తలబట్టడం ఏంటి? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా ఇలా చేస్తాడా అంటూ నిన్నటి రోజు బోండా ఉమా గారు కూడా ప్రశ్నించారు. దీనికి మీ సమాధానం ఏమిటంటారు? అసలు గణతంత్ర దినోత్సవం నాడు ఒక మెసేజ్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వానికి అవ్వచ్చు, యువత ర్యాలీ చేస్తామన్నారు. యువకులు ఒక స్పందన, వాళ్ళలో నుంచి వచ్చిన ఉద్యమ స్ఫూర్తిని మనం మన రాష్ట్రంలో యువత ఈ విధంగా స్పందిస్తూ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి లేదు. యువతకి స్ఫూర్తిగా నిలవాల్సిన యువతని అంటే ప్రత్యేక హోదా వైపు అడుగులు పెడుతున్న యువతని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వడానికి వెళ్తే విశాఖపట్నంలో రన్వే మీద అరెస్ట్ చేయించడం అనేది దుర్మార్గం కాదంటారా? లాంజ్లోకి పిలిచి ఆయన రాలేదు, అందుకే రన్వే మీద ఆయన బైఠాయించారు, లాంజ్లోకి రాలేదు అని వాళ్ళు అంటున్నారు. అంత తప్పు. అసలు మనం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాం. విశాఖపట్నంలో దిగిన తర్వాత లాంజ్లోకి వెళ్తాం, లేకపోతే అరైవల్ బయటికి వెళ్ళిపోతాం. అసలు పోలీసు అక్కడికి వెళ్ళి ఒక ప్రతిపక్ష నేతని నిరోధించడం, అడ్డుకోవటం అనేది ఎక్కడైనా చూసామండి? ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను, సామాన్య ప్రజల గొంతుని వినిపించేవాడు ప్రతిపక్ష నాయకుడు. ఈ రాష్ట్రంలో సామాన్యుల్లో పడుతున్న బాధన కానీ, యువత పడుతున్న బాధన కానీ, యువత మనసులో ఉన్న భావాన్ని కానీ బయటికి చెప్పకపోతే ప్రజాస్వామ్యంలో అసలు విలువలు ఉంటాయండి? ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా కూనీ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఒడికట్టారంటే ఎంత దుర్మార్గం అండి.